హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 9. నా కొడుకు బంగారం అంటూ కొడుకుని నుదుటిన ముద్దు పెట్టుకొని పని ఆమె అప్పుడే కాఫీ తీసుకొని రావటంతో కొడుకు చేతికి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ రిషికి ఫోన్ చేసి అవతల వాళ్ళకి చెప్పమని చెప్పాడు అర్జున్. ఓకేరా, అండ్ మేం కూడా స్టార్ట్ అవుతున్నాము, ఇక్కడంతా క్లియర్ అయిపోయింది అన్నాడు రిషి. రిషి, అండ్ నాకు ఇంకొక విషయం కూడా తెలియాలి. అసలు ఆ రోజు సింధు ఉన్న రూమ్ డోర్ నేను పెట్టిన కార్డ్కి ఎలా ఓపెన్ అయింది? ముఖ్యంగా అది తెలుసుకోవాలి. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో నాకు తెలియాలి అన్నాడు అర్జున్. ఆ మాటకి రిషి లైట్గా తడబడ్డాడు. అంటే అర్జున్, అవి నేను హైదరాబాద్ వచ్చాక కనుక్కుంటానురా, నువ్వు అస్సలు కంగారు పడకు, నేను ఒక వారం రోజుల్లో నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్నాడు అర్జున్. ఓకే రిషి, నాకు వారం రోజుల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. అండ్ అమ్మ నిన్ను ఇంకా మీరా ఇద్దరిని ఇంటికి పిలుస్తుంది, రండి అంటూ కాల్ కట్ చేశాడు అర్జున్. అర్జున్ ఫోన్ పక్కన పెడుతూ భార్య వైపు చూశాడు. సింపుల్గా ఉన్న కాటన్ 3 పీస్ సెట్ వేసుకుని తను కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయి అని తెలిసేలా మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు, పాపిట్లో చిన్నగా సింధూరం. సింధు ఫేస్లో ఒక కొత్తదనం తీసుకొస్తూ ఉంటే భార్యని చూస్తూ ఉండిపోయాడు అర్జున్. అర్జున్ చూపులు తనకి తెలుస్తూ ఉంటే తడబడుతూ, అర్జున్ గారు, మీరు నా వైపు ఎందుకు అలా చూస్తున్నారు అడిగింది బిడియంగా. ఏం లేదు, నువ్వు ఎంబీఏ చదువుతున్నావు కదా, మరి నీ స్టడీస్ మధ్యలో ఆగిపోతాయనుకుంటా. నువ్వు స్టడీస్ కంప్లీట్ చేస్తావా అడిగాడు అర్జున్ భార్య వైపు చూస్తూ. ఆ మాటకి భర్త వైపు ఒక్కసారిగా మెరిసే కళ్ళతో చూసింది. ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నావు నా వైపు అడిగాడు అర్జున్ నవ్వుతూ. మీరు నిజంగా అంటున్నారా? నిజంగానే నన్ను ఎంబీఏ చదివిస్తారా అడిగింది సింధు. చదివిస్తాను అనే కదా చెప్తున్నాను, ఇంకా ఎన్ని ఇయర్స్ చదవాలి నువ్వు అడిగాడు అర్జున్. ఎక్కువ కాదు అర్జున్ గారు, ఇంకొక 6 months చదివితే అయిపోతుంది అంది సింధు. ఓకే, అయితే మీరా వచ్చిన తర్వాత నేను తన ద్వారా అడ్మిషన్ తీస్తాను, సరేనా? కానీ ఇప్పటికే మీరు నా కోసం చాలా ఖర్చు పెట్టారు, మళ్ళీ ఈ ఖర్చు కూడా అంటే అంది సింధు కొంచెం తడబడుతూ. సింధు, నేను ఆల్రెడీ చెప్పాను, నీ మీద చేస్తుంది నేను ఇన్వెస్ట్మెంట్ కాదు, అర్థమవుతుందా? అండ్ నా బాధ్యత కూడా ఉంది. నా వల్లే కదా నువ్వు అర్ధాంతరంగా నీ చదువు ఆగిపోయింది. అందుకే మరి నువ్వు నీ చదువు కంప్లీట్ చేయడంలో నేను హెల్ప్ చేయాలి కదా అన్నాడు అర్జున్. ఇక అప్పుడే ఒక ఫోన్ కాల్ రావటంతో, సరే నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, ఇప్పుడే వస్తాను అంటూ ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుంచి స్టడీ రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ వెళ్ళిపోయిన ఒక 5 నిమిషాలకి అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి. చూడడానికి తెల్లగా 5.5 feet హైట్తో ముట్టుకుంటే మాసిపోయేలా ఉంది. ఒళ్ళు కనిపించేలా టైట్ ఫిట్ టీషర్ట్ వేసుకొని దాని కింద తొడలు కనిపించేలా ఒక జీన్స్ స్కర్ట్ వేసుకొని జుట్టు మొత్తం లూజ్గా వదిలేసి ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని అక్కడికి వచ్చింది 21 ఏళ్ల స్పందన. వస్తూనే హాల్లో ఉన్న సింధుని చూసి కోపంతో తన దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని పైకి లేపింది. నీకు ఎంత ధైర్యమే, నా బావని బుట్టలో వేసి పెళ్లి చేసుకుంటావా అడిగింది సింధు కోపంగా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు అడిగింది సింధు స్పందన వైపు చూస్తూ. హో, నేనెవరో నీకు తెలీదు కదా, నేనెవరో తెలుసా? అర్జున్కి మరదల్ని, తనని పెళ్లి చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఎన్ని కలలు కన్నానో తెలుసా? ఆఫ్టర్ ఆల్ 2 రోజుల్లో నా కలలన్నిటినీ నాశనం చేసేసావు కదా అంది స్పందన. సింధుకి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటే సింధు జుట్టు పట్టుకొని అక్కడి నుంచి ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది స్పందన. స్పందన, స్పందన, అక్కడే ఆగిపోయావేంటే, రా లోపలికి అంటూ పిలుస్తున్న జగదీశ్వరీదేవి పిలుపుకి తేరుకొని
అంటే ఇప్పటి వరకు నేను దీంతో మాట్లాడింది, గొడవ పడింది, దీన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది అంతా కల. ఛీ! అర్జున్ బావకి దీనిలో అంతగా ఏం నచ్చింది? దీన్ని పెళ్లి చేసుకునే అంతలా? అనుకుంటూ కోపంగా సింధు వైపు చూస్తూ ఉంది. సింధు తను స్పందన, నా మేనకోడలు. స్పందన తను సింధు, అర్జున్ భార్య అంటూ ఒకరిని ఒకరికి పరిచయం చేసింది జగదీశ్వరీదేవి. హలో అంది సింధు చిన్న చిరునవ్వుతో. హలో అంది స్పందన కూడా ఒక ఫేక్ స్మైల్ ఇస్తూ. అప్పుడే కాల్ మాట్లాడి అక్కడికి వచ్చిన అర్జున్ స్పందన వైపు చూస్తూ, హాయ్ స్పందన, ఎలా ఉన్నావు? ఇదేనా రావడం? అడిగాడు నవ్వుతూ. హాయ్ బావా అంటూ కావాలనే అర్జున్ని గట్టిగా హగ్ చేసుకుంది సింధు ముందే. హాయ్ అంటూ స్పందనాన్ని దూరం జరపడానికి ట్రై చేస్తున్నా కూడా స్పందన అర్జున్ని అస్సలు వదలకుండా, అయినా చేయకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు బావా నువ్వు? అడిగింది స్పందన అర్జున్ వైపు చూస్తూ. ఎందుకో స్పందన అర్జున్ని హగ్ చేసుకోవడం, తన భర్తకి అంత క్లోజ్గా ఉండడం చూస్తూ ఉంటే నచ్చడం లేదు సింధుకి. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది, కానీ జగదీశ్వరీదేవి మళ్ళీ ఏమనుకుంటుందో అన్న భయంతో అక్కడే అలా ఉండిపోయింది. అది అలా అయిపోయింది. అయినా ముందు నన్ను వదలవే అన్నాడు అర్జున్. ఆ మాటకి అర్జున్ నుంచి దూరం జరిగి అర్జున్ చేతిలో చెయ్యి వేసి పట్టుకుని తనతో మాట్లాడుతూ ఉంది. అత్తయ్య, అది శృతి ఫోన్ చేస్తుంది. నేనిప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయింది సింధు. అర్జున్ స్పందన చేతిలో నుంచి తన చేతిని విడిపించుకొని అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అర్జున్ వైపే కోపంగా చూస్తూ ఉంది స్పందన. రూంలోకి వచ్చి డల్గా కూర్చున్న భార్యని చూసి నవ్వుకుంటూ, ఏంటి మేడం, శృతితో ఫోన్ మాట్లాడడం అయిపోయిందా అప్పుడే? అడిగాడు భార్య పక్కన కూర్చుంటూ. వద్దు, అయినా మీకు ఇక్కడేం పని? కింద మీ మరదలు ఉంది కదా, తనతో మాట్లాడుకోండి. పాపం చాలా ఫ్రీకౌట్ అనుకుంటా అంది సింధు ఏటో చూస్తూ. ఏంటి జలసా? అడిగాడు అర్జున్. ఏమో నాకు తెలీదు అంది సింధు. జలసా లేదంటే ప్రేమ, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ముందు ప్రేమ పుట్టి జలస్ పుట్టిందా, లేదంటే జలస్తో పాటే ప్రేమ కూడా పుట్టేసిందా? అడిగాడు అర్జున్. ఇదిగో, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళండి, వెళ్ళి తనతోనే మాట్లాడుకోండి, నాకేం వద్దు. అయినా హగ్ చేసుకొని మాట్లాడే అంత క్లోజ్నెస్ మీ దగ్గర ఉంది అని నాకు తెలీదు కదా, కొత్త కదా, కొంచెం అలవాటు చేసుకుంటానులేండి అంది సింధు. అరే, ఇప్పుడేమైందని అడిగాడు అర్జున్ నవ్వు ఆపుకుంటూ. అప్పుడు చూసింది సింధు భర్త వైపు. తను నవ్వు ఆపుకుంటూ ఉండటం చూసి సింధుకి మరింత ఉక్రోషం వచ్చింది. బాబోయ్, మీరిక్కడే ఉంటే నాకు ఇంకా కోపం పెరిగిపోతుంది, కాబట్టి మీరు ముందు వెళ్ళండి అంది సింధు. నేనేమీ నీకు హగ్ ఇవ్వను అని చెప్పలేదే, నీకు కూడా హగ్ ఇస్తా, ఇంకా కావాలి అంటే ముద్దు కూడా ఇస్తా. ఇది నీకు మాత్రమే ఇస్తా, ఇంకెవరికి ఇవ్వను అన్నాడు అర్జున్ కొంటెగా నవ్వుతూ. ఏంటి? అడిగింది సింధు భర్త వైపు చూస్తూ. ముద్దు అంటే ఏంటో తెలీదా? సరే సరే, ఇప్పుడే చూపిస్తా అంటూ ఫస్ట్ టైం తన నడుము చుట్టూ చేతులు వేసి తనని తన మీదకి లాక్కొని తన పెదాల వైపు ఇంటెన్స్ లుక్స్తో చూస్తూ ఉన్నాడు అర్జున్. అర్జున్ చూపులకి తడబడుతూ, అది నేను కిందకి వెళ్ళాలి అంది సింధు భర్త చూపుల్లో నుంచి తప్పించుకుంటూ. పర్లేదు, ఒక 5 మినిట్స్ ఆగి వెళ్ళొచ్చు అంటూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు అర్జున్. వీళ్ళ డోర్ బయటే ఉండి ఈ మాటలన్నీ వింటూ ఉన్న స్పందనకి ఒళ్ళు మండిపోతుంది. నేను ఉండాల్సిన ప్లేస్ నువ్వు తీసుకుంటావా? నిన్ను ప్రాణాలతో వదలను సింధు, నిన్ను చంపేస్తాను అనుకుంటూ కరెక్ట్గా అర్జున్ సింధు పెదాలను అందుకునే టైంలోనే బయట నుంచి డోర్ తట్టింది స్పందన. డోర్ తట్టేసరికి భర్త చేతుల్లో నుంచి విడిపించుకొని వచ్చి డోర్ ఓపెన్ చేసింది సింధు. ఎదురుగా స్పందన కనిపించడంతో రండి అంది సింధు మొహమాటంగానే. స్పందన ఆగు, మేమే బయటకొస్తున్నాం అంటూ బయటికి వచ్చాడు అర్జున్ సింధు చెయ్యి పట్టుకొని. అర్జున్, నువ్వు కోడల్ని తీసుకుని రూంలోకి వెళ్ళు, స్పందన నువ్వు నాతో పాటురా అంటూ
మేనకోడలి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది జగదీశ్వరీదేవి. అర్జున్ ఇక తల్లి చెప్పడంతో భార్యని తీసుకొని తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయాడు. అయ్యో! అత్తయ్య ఏదో మాట వరుసకి అలా అన్నారు అర్జున్ గారు. మనం కూడా కిందకి వెళ్దాం అంది సింధు. ఎక్కడ అర్జున్ ఇందాకటిలా బిహేవ్ చేస్తాడో అని. సరే వెళ్ళిపోదాం కానీ ఇందాక జస్ట్ మిస్‌లో ఆగిన పనిని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం అన్నాడు అర్జున్. ఏంటి? అంది సింధు కళ్ళు పెద్దవి చేసి. ఇందాక కేస్ మధ్యలో ఆగిపోయింది కదా! అదే అంటున్నాను అన్నాడు అర్జున్. అత్తా! అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? బావని నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అలాంటిది అది ఎవరితో మధ్యలో వచ్చి బావని తన్నుకుపోతే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అడిగింది స్పందన ఆవేశంగా. స్పందన, నువ్వు అర్జున్ని ఇష్టపడ్డావు. నేను కూడా నువ్వు నా కోడలివి అయితే బావుంటుంది అనుకున్నాను. కానీ నీకు అర్జున్‌కి రాసిపెట్టి లేదు స్పందన. అలాంటప్పుడు నేనెలా వాళ్ళకి అడ్డు చెప్పగలను? అయినా సింధు కూడా చాలా మంచి అమ్మాయి. అర్జున్‌కి తగ్గ జోడి అంది జగదీశ్వరీదేవి. మరి నేను? అడిగింది స్పందన. స్పందన, నీకు కూడా ఒక మంచి అబ్బాయి దొరుకుతాడు లైఫ్‌లో అంటూ మాట్లాడుతూ ఉన్న జగదీశ్వరీదేవి వైపు కోపంగా చూస్తూ, ఇంకొకసారి ఇలాంటి విషయాలు నాతో మాట్లాడకు అత్తా అంటూ అరిచి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్పందన. దేవుడా! ఈ పిల్ల కొత్తగా ఏం ప్రాబ్లం సృష్టిస్తుందో ఏంటో! నా కొడుకు కోడలి జీవితం బావుండాలి అనుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది జగదీశ్వరీదేవి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.